డంకన్కు ఇంటి దగ్గర జీవితానికి, సైనిక జీవితానికి చాలా వ్యత్యాసం కనిపించింది. ఇంటి వద్ద ఎంతో క్రమశిక్షణతో పెంచబడి అకస్మాత్తుగా అతడు ఊహించని వాతావరణంలోకి విసిరివేయబడ్డాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాస్తికులే. దేవుని గూర్చి హేళనగా మాట్లాడి తాము చేస్తున్న చెడ్డ పనులను గూర్చి అతిశయించేవాళ్లే. వాళ్ళందరూ తరచుగా డంకన్ను హేళన చేస్తుండేవారు. డంకన్ ఇది వరకెన్నడూ ఎరుగని శోధనలను ఎదుర్కొనవలసి వచ్చింది. మానవ హృదయం ఎంత మోసకరమైనదో, ఎంత భయంకరమైనదో డంకన్ ప్రత్యక్షంగా చూశాడు. వాళ్ళు చిన్నతనం నుండి నేర్చుకున్న క్రమశిక్షణను, నైతిక విలువలను గాలికి వదిలేసి స్వేచ్ఛా జీవితం జీవించడానికి యుద్ధం దోహదం చేసింది. త్రాగుడు, వ్యభిచారం, అవినీతి ప్రబలిపోయి ఆ ఊబిలో నుండి బయటకు రాలేనంతగా వాళ్ళు కూరుకుపోయారు. దేవుని భయం లేకపోతే మనిషి ఎంత హీనస్థితికి దిగజారుతాడో డంకన్ కళ్ళారా చూశాడు. ఒకసారి సైనికుల కోసం తెచ్చిన బీరుపీప క్రిందపడి విరిగిపోయి బీరు నేలపాలయ్యింది. అది చూసిన సైనికులు అది మట్టిలో పడి ఇంకిపోక ముందే త్రాగేయాలనే ఆతృతతో బురద, రక్తం కలిసిపోయిన నేల మీద పడి తాగడానికి ప్రయత్నించారు. డంకన్ ఆ దృశ్యాన్ని చూసి ఎంతగానో అసహించుకున్నాడు. దేవుని కృపలేనిదే అటువంటి పరిస్థితుల్లో జీవించడం కూడా కష్టమే. దిగజారిపోయిన మానవ జీవిత విలువలకు ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంది? తన తోటి వాళ్ళు సిగ్గు లేకుండా బాహాటంగా పాపంలో మునిగి తేలుతుంటే దైవభయం కలిగిన కుటుంబం నుండి వచ్చిన డంకన్కు ఎంతో కలవరంగా ఉండేది. డంకన్ గమనించిన అతి భయంకరమైన సంగతి ఏమంటే తను ఎంతగానో అసహించుకునే వాతావరణానికే తను కూడా అలవాటు పడే పరిస్థితి ఏర్పడుతున్నది. ఫ్రాన్స్ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు డంకన్ మరలా ఒకసారి పైపు వాయిద్యాన్ని వాయించాడు కూడా. అందరిలా పాపపు ఊబిలో చిక్కుకొనకపోయినా అతని ఆత్మీయ జీవితం చాలా మట్టుకు దెబ్బతిన్నది. అతని హృదయంలో పోరాటం మొదలయ్యింది. ప్రతికూల పరిస్థితులలో అతడు ఉండలేకపోతున్నాడు. దేవుని సహాయం లేకుంటే తను ఈ పోరాటంలో జయించలేనని అతనికి అర్థమయ్యింది. దేవా, నీ మార్గముల యందు నా నడకను స్థిరపరచు అంటూ దేవునికి మొరపెట్టేవాడు. అతని ఆత్మీయ జీవితం కూడా యుద్ధరంగంలాగే పోరాటమయంగా ఉంది. నిలువులోతు బురద నీళ్లలో నిలబడి ఒక ప్రక్క యుద్ధం చేస్తూనే మరో పక్క నిరాశ, నిస్సహాయతతో దేవునికి మొరపెడుతూ ఉండేవాడు. డంకన్ దేవుడు తనను విడిపిస్తాడనే నిరీక్షణతోనే కాలం గడుపుతున్నాడు. దేవుడు చివరకు డంకన్ ప్రార్థనలకు, అతని తల్లి ప్రార్థనలకు జవాబిచ్చాడు. డంకన్కు గుర్రాల విషయం బాగా తెలుసని ఎవరో మిలిటరీ అధికారులకు చెప్పినందువలన వెంటనే డంకన్ను అక్కడున్న పటాల నుండి మార్చి గుర్రపురౌతు పటాలానికి పంపించాడు. డంకన్ యుద్ధంలో ప్రవేశించిన కొద్ది నిమిషాలలోనే శత్రువుల తుపాకీ గుళ్లకి అతని గుర్రం చనిపోయింది. అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. యుద్ధం భీకరంగా జరుగుతున్నది. ఎటు చూసినా గాయపడ్డవాళ్లు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ల మధ్య రౌతులు లేని గుర్రాలు గందరగోళం చేస్తున్నాయి. డంకన్ గాయాల నుంచి రక్తం ధారగా కారుతున్నది. కొద్ది క్షణాల్లోనే డంకన్ చనిపోబోతున్నాడు. తను రక్షణ పొంది నిత్యత్వానికి సిద్ధంగానే ఉన్నా దేవుని కొరకు ఏమీ చెయ్యని అసమర్థుడుగా ఉన్నందుకు చాలా బాధపడ్డాడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనే మాట అతని మనస్సుకు స్ఫురించింది. తన రక్షకుని కొరకు ఏమీ చెయ్యలేకపోయాననే బాధ అతనిలో రేగింది. ఒక్క ఆత్మ అయినా లేక దర్శించుట తగునా అనే పాట హృదయంలో మారుమ్రోగుతున్నది. అంతలో ఒక గుర్రపు రౌతు ఆ శవాల గుట్టల మీద నుండి ముందుకు దూసుకుపోతున్నాడు. అతని గుర్రపు డెక్క డంకన్కు గట్టిగా తగిలేసరికి డంకన్ బాధగా మూలిగాడు. ఆ మూలుగే అతని ప్రాణాన్ని కాపాడింది. యుద్ధంలోకి తన తోటివారిని ముందుకు పంపించి ఆ గుర్రపు రౌతు మళ్ళీ వెనక్కి వచ్చి డంకన్ను తన గుర్రం మీద అడ్డంగా పడుకోబెట్టి ఆసుపత్రికి తరలించాడు. డంకన్కు చాలా రక్తం పోయి కదల్లేని స్థితిలో ఉండి చావు బతుకుల మధ్యలో ఊగిసలాడుతున్నాడు. ఆ పరిస్థితిలో కూడా డంకన్ తన ఆత్మను గురించే ఆలోచిస్తున్నాడు. రాబర్ట్ ముర్రే మెక్చైన్ చేసిన ప్రభువా, రక్షింపబడిన పాపి ఎంత పరిశుద్ధుడిగా ఉండగలడో అంత పరిశుద్ధంగా నన్ను చెయ్యి అనే ప్రార్థన తన తండ్రి చేస్తుండగా డంకన్ విన్నాడు. ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య పోరాటంలో డంకన్ అదే ప్రార్థన చేశాడు. గుర్రం వీపు మీద పడి ఉండి
చనిపోబోతున్నాననే గ్రహింపుతో డంకన్ ఎంతో పట్టుదలతో దీనంగా మొరపెట్టాడు. వెంటనే దేవుని శక్తి అతన్ని ఆవరించింది. పరిశుద్ధాత్మ దేవుడు దహించే అగ్నివలే అతన్ని అణువణువు శుద్ధి చేశాడు. ఆ క్షణంలో దేవదూత వంటి పవిత్రత అతనిలో నిండిపోయింది. దేవుని సన్నిధి అతి సమీపంగా ఉన్నందున తను చనిపోతున్నాననే అభిప్రాయానికి వచ్చేశాడు డంకన్. అయితే దేవుడు అతని పట్ల వేరే ఉద్దేశం కలిగి ఉన్నాడు. దానికి సిద్ధపాటుగా ఈ గొప్ప అనుభవం అనుగ్రహించాడు. ఆ దినం నుండి ఆత్మల కొరకు వాంఛ అతనిలో అధికమయ్యింది. ఆ క్షణం నుండి డంకన్ ఉజ్జీవం కోసం ఆశించాడు. దానికోసమే శ్రమించాడు. దానికోసమే ప్రార్థన చేశాడు. దానికోసమే బ్రతికాడు. డంకన్ను పెట్టిన ఆసుపత్రిలో చాలా తక్కువ మంది పనివాళ్లు ఉన్నారు. ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నందువలన చాలామందిని వేరే చోటికి తరలించారు. డంకన్ను మంచం మీద వేసిన తరువాత ఒక నర్స్ అతని పడక వద్దకు వచ్చి అతని మాతృభాషలో ఇమ్మానియేలు రక్తము ఇంపైన ఓటయగున్ అని పాడేసరికి డంకన్లోని ఆనందం రెట్టింపయ్యింది. అప్పటికే పరిశుద్ధాత్మ నింపుదలను పొందిన డంకన్ పట్టలేని సంతోషంతో 103వ కీర్తన తన మాతృభాషలో చెబుతూ దేవుణ్ణి స్తుతించాడు. అక్కడ ఉన్నవారెవరికీ ఆ భాష అర్థం కాకపోయినప్పటికీ ఒక వింతైన నిశ్శబ్దం అక్కడ అలుముకుంది. దేవుని సన్నిధి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవింపగలిగారు. ఆ దినాన ఆసుపత్రిలో 7 రక్షణ పొంది సాక్ష్యం చెప్పారు. దేవుని సంగతి డంకన్ స్తుతుల ద్వారా ఆ స్థలాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే దైవభయం అక్కడ ఉన్న వారందరి మీదకు వచ్చి మనుషులు తమ పాపాలు ఒప్పుకునేలా చేసింది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనం విశ్వాసంతో పోరాడినట్లయితే ఆత్మీయ యుద్ధరంగంలో మనం తప్పక గెలుస్తాము. ఇదే దేవుని శక్తి పొందడానికి గల రహస్యం. ఆది సంఘంలో క్రైస్తవులు బాహ్యంగా ఎన్ని హింసలు పొందినా, ఎంతటి ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్నా వారి జీవం మాత్రం క్రీస్తులో దాచబడి ఉంది. వారి చుట్టూ విద్వేషపు వాతావరణం ఉన్నా వారు ఆత్మీయంగా దేవునిలో జీవించారు. కనుకనే వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ పరలోకపు వాతావరణాన్ని తమతో తీసుకువెళ్ళగలిగారు. అప్పటి నుండి దేవుని కొరకు నూతనమైన తృష్ణ, ఉజ్జీవం కొరకైన తీవ్ర వాంఛ, దేవుని మహత్కార్యాలను పదే పదే చూడాలనే తపన అతనిలో మొదలయ్యింది.